ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. గత ప్రభుత్వంలో ఉన్న ధరణిలో అత్యధికంగా రైతులు భూ సమస్యలు ఎదుర్కొన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దానిని దృష్టిలో ఉంచుకొని భూభారతి చట్టాన్ని 2025 ఏప్రిల్లో తీసుకొచ్చారు. దీనిలో భాగంగానే జూన్ 3వ తేదీ నుంచి రైతులు భూ సమస్యలు తమ ఊరిలోనే పరిష్కరించడానికి రైతు వేదిక అనే కార్యక్రమం చేపట్టింది. మంగళవారం తెలకపల్లి మండలం బండపల్లి మరియు పర్వతాపురం గ్రామంలో రైతు వేదిక కార్యక్రమం నిర్వహించారు. బండపల్లి గ్రామంలో తెలకపల్లి ఎంఆర్ఓ జాకీర్ అలీ టీంతో రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ఈ రైతు వేదిక కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు తెలకపల్లి ఎంఆర్ఓతో మా జర్నలిస్టు రఘు సాగర్ ఫేస్ టు ఫేస్ మాటల్లోనే విందాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 15 నెలల తర్వాత గత ప్రభుత్వం చేసిన ధరణి ఏదైతే జీవో ఉందో ఆ ధరణిలో రైతుకు భూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి కంప్లైంట్ రావడం జరిగిందని చెప్పి భూభారతి అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దానిలో భాగంగానే తెలకపల్లి మండలం ఎంఆర్ఓ గారు మన బండపల్లి గ్రామానికి వచ్చారు. ఇప్పటి వరకు రైతుల సమస్యలు భూమి మీద ఎలాంటివి ఉన్నాయి అనే దాని గురించి సార్ని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఇప్పటి వరకు ఈరోజు మీరు మార్నింగ్ నుండి వచ్చారు కదా, రైతు వేదిక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు కదా, ఇప్పుడు మీకు ఎలాంటి సమస్యలు వచ్చినాయి రైతులు? అయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏర్పాటు చేసిన మనకు ప్రవేశపెట్టిన రెవెన్యూ సదస్సులు 3 జూన్ నుంచి మనం స్టార్ట్ చేసుకున్నాము. మనం షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ మనం బండపల్లి విలేజ్ 2 టీమ్స్ చేసినాం. ఒక టీం తహసీల్దార్, ఒక టీం నాయబ్ తహసీల్దార్. ఫస్ట్ టీంలో నేను బండపల్లికి వచ్చినాను, నాయబ్ తహసీల్దార్ ఏమో పర్వతాపూర్కి పోయినారు. ఇప్పుడు మన దగ్గర పర్వతాపూర్లో ఈడ మన బండపల్లికి వచ్చిన తర్వాత మన దగ్గర మార్నింగ్ నుంచి రైతులు వచ్చిండ్రు. వాళ్ళ సమస్యలు ఏమున్నాయంటే ఈడ సమస్యలు మిస్సింగ్ సర్వే నెంబర్లు ఉన్నాయి, నేమ్ కరెక్షన్స్ ఉన్నాయి, కొద్ది మనకు ఎక్స్టెంట్ కరెక్షన్స్ ఉన్నాయి. ఆ సమస్యలు ఈ విలేజ్లో అయితే ఆ సమస్యలు ఉన్నాయి. అవి మొత్తం అప్లికేషన్లో మేము తీసుకున్నాము. అది సార్ట్అవుట్ కూడా చేస్తాం మేము. సేమ్ ఫార్మాట్ సేమ్ ఉంటుందా లేకపోతే కొంచెం ఎన్ని చేంజ్ చేశారు సార్ పాతదానికి కొత్తదానికి? మొత్తం ఆల్మోస్ట్ ఆల్ చేంజ్ ఉంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్లో కొత్త ఏముంది, ధని వచ్చిన ఇది మన భూభారతి వచ్చిన తర్వాత కంపల్సరీ లైసెన్స్డ్ సర్వేయర్ వస్తారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ కంటే ముందు జియో ట్యాగింగ్ చేస్తారు. అయితే మనకు కరెక్ట్ పొజిషన్లో ఉన్నామా లేమా, నేను కొంటున్నాను భూమి మీ పేరు మీద ఉంది, మీరు వస్తారు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, కానీ కరెక్ట్ పొజిషన్ ఎక్కడుంది అనేది తెలుస్తలేదు. ఇప్పుడు జియో ట్యాగింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు సర్వేర్లు వస్తారు. కంపల్సరీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి పాస్బుక్లో కూడా వెనక నక్ష కూడా ఉంటుంది మనకు. ఈ భూభారతి చట్టం ద్వారా ఇప్పటికైనా ప్రజావాణిలో కంప్లైంట్లు తగ్గొచ్చు అనుకుంటారు? తగ్గుతాయి కంపల్సరీ. ఎందుకంటే మనకు 2 జూన్ నుంచి స్టార్ట్ చేసుకున్నాం, 3 నుంచి స్టార్ట్ చేసినాం. దానికంటే ముందు మన దగ్గర ధరణిలో పెండింగ్ ఉన్నవి భూభారతి చట్టం వచ్చింది. మనకు వచ్చిన ఏప్రిల్లోనే వచ్చింది, మన 14th ఏప్రిల్కు. ఆ తర్వాత మనం పైలట్ ప్రాజెక్ట్ కొన్ని విలేజెస్ మండల్స్ తీసుకున్నారు. మన దగ్గర కూడా వచ్చినవి మనం మొత్తం సార్ట్అవుట్ చేసినాం. ఆల్మోస్ట్ ఆల్ నార్మల్గానే మొత్తం ఇది అవుతున్నాయి. సార్ గత ప్రభుత్వంలో 9 సంవత్సరాలు రైతు ఏ చిన్న సమస్య ఉన్నా కానీ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతారు. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయి మీరు అందుబాటులోకి తెచ్చిన ఈ భూభారతి వాళ్ళకు అన్ని రకాలుగా మంచిగా ఉంటుందని అనుకుంటారా సార్, భావిస్తున్నారు? బాగానే ఉంటుంది, చాలా బాగుంది. ఎందుకంటే మన దగ్గర కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. నా లెవెల్లోనే కనీసం ఒక 6 మాడ్యూల్స్ ఉన్నాయి కరెక్షన్స్ చేయడానికి. ఏమైనా తప్పు కరెక్షన్స్ ఉంటాయి, పేర్ కరెక్షన్, క్యాస్ట్ కరెక్షన్స్, మనకు జెండర్ కరెక్షన్స్ ఉన్నాయి. ఇవి అన్నీ మన దగ్గరనే అయిపోతాయి. కొన్ని ఏమో ఆడియో దగ్గర ఉన్నాయి, ఆడియో గారి ఆల్మోస్ట్ ఆల్ ఆడియో దగ్గర ఉన్నాయి. ఆడియో దగ్గర కూడా మొత్తం. సార్ చివరిగా మండల్ బాస్గా రైతులకు, ప్రజలకు ఎలాంటి ఈ భూభారత్ ద్వారా మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే సందేశాన్ని ఇవ్వాలనుకుంటారా? అదే వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే ఇమీడియట్గా మన దగ్గర దృష్టికి తీసుకురావాలి. వచ్చేటప్పుడు మాత్రం కరెక్ట్గా గ్రీవెన్సెస్ ఏముంది అనేది, ఆ గ్రీవెన్సెస్తో సహా వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఏమున్నాయి. ఇప్పుడు ప్రీవియస్ డాక్యుమెంట్స్ ఉండాలి. ప్రీవియస్ డాక్యుమెంట్స్ మొత్తం తీసుకొస్తే మనకు తెలుస్తుంది ఏముంది అని. ఇప్పుడు మా దగ్గర నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే మన దగ్గర రెవెన్యూ రికార్డ్ ఏముంది అదే తీసుకొస్తారు మన దగ్గర సర్టిఫై కాపీ తీసుకొని. కానీ వాళ్ళ దగ్గర ఉన్నది మనకు పూర్వం ఇచ్చిన పాస్బుక్, పాత ప్రొసీడింగ్స్, వాళ్ళకి ఇంతకుముందు ఇచ్చిన పూర్వం పెద్ద పాస్బుక్ కూడా ఉంటుంది. అవి ఆ డాక్యుమెంట్స్ తీసుకొస్తే ఏమవుతుందంటే మనకు లింక్ ఏముంది అనేది తెలుస్తుంది. అది తీసుకొస్తే మనం ఇమీడియట్గా ఇది వాళ్ళదే భూమి ఉంది, వాళ్ళకి ఎట్లా వచ్చింది అనేది మనకు తెలుస్తుంది. అయితే సార్ట్అవుట్ చేయడానికి ప్రాబ్లం లేకుంటుంది ఆ డాక్యుమెంట్స్ మాత్రం కంపల్సరీ రైతులు తీసుకురావాలి అప్లికేషన్తో సహా. థ్యాంక్ యూ. చూశారు కదా ఎంఆర్ఓ సార్ మాటలో, గత ప్రభుత్వం చేసిన ధరణి అనే జీవో ద్వారా రైతులు, ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని అధికారులు కూడా చెప్తున్నారు. ఈ భూభారతి చట్టం ద్వారా రైతు సమస్యలు ఖచ్చితంగా మేము తీర్చగలుగుతామని మాత్రం చెప్తున్నారు. చూద్దాం మరి ఈ రైతు వేదిక ఎలాంటి భూభారతి ఎలా పనిచేస్తుంది అనేది వేచి చూద్దాం. థ్యాంక్ యూ.